అమావాస్య పూట దేవుని చూడనీకే పోతే దొంగలు ఇల్లు కుల్లగొట్టిర్రు. ఒకటి కాదు రెండు కాదు 12 తులాల బంగారం, అరకిలో వెండి, 30,000 నగదు అపహరించకపోవడంతో బాధితులు లబోదిబోం అని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేశారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో హౌసింగ్ బోర్డులో అమావాస్య పూట దేవుని దగ్గరికి వెళ్తే ఇల్లు గుల్లు చేసిన దుండగులు. అమావాస్య పూట దైవ దర్శనానికి వెళ్తే ఇంట్లో ఎవరు లేనిది చూసి దుండగులు ఇంట్లోకి చొరబడి లక్షలు విలువ చేసే నగలను అపహరించారు. ఊరికి వెళ్ళిన ఇంటి యజమాని తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తమ ఇల్లు చోరికి గురైందని తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న జయశ్రీ ఆదివారం అమావాస్య కావడంతో దైవ దర్శనానికి వెళ్తే మంచి జరుగుతుందని ఆదివారం మధ్యాహ్నం కర్ణాటక రాష్ట్రం దేవన్సూరు ప్రాంతానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరిగి సోమవారం మధ్యాహ్నం వచ్చి చూసేసరికి తమ ఇంటి తాళాలతో పాటు బీరువా తాళాలను పగలగొట్టి అందులో 12 తులాల బంగారం, అరకిలో వెండి, 30,000 నగదును అపహరించడంతో బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక చాలా కాలం నుంచి జడ్చర్ల పోలీసులు సూచనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల పండుగల సందర్భంగా ఊరు వెళ్తే పట్టణ ప్రజలు తమ విలువైన నగలను పూర్తిగా భద్రపరచుకోవడంతో పాటు ఊరు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపినా కూడా పట్టణ ప్రజలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటికి తాళాలు వేసి నిర్లక్ష్యంగా వివరించడంతో చోరీలకు పాల్పడే అవకాశం దొరికిందని, ఇప్పటికైనా ప్రజలు మేల్కొని తమ విలువైన వస్తువులను నగదు పట్ల జాగ్రత్త తీసుకొని జడ్చర్ల సిఐ కమలాకర్ సార్ ఒక ప్రకటనలో అయితే తెలిపిండు. ఇది చూసిన తర్వాతనైనా మనం జాగ్రత్త ఉండకపోతే ఒళ్ళు గుళ్ళు అవుతుంది, కష్టపడి సంపాదించిన వస్తువులని పోతాయి. ఇంకా మరి ఇప్పటి నుంచి అయినా మన బంగారం, వెండి, నగదు ఏమనంటే బ్యాంకుల లాకర్లను లేదంటే లోన్ తీసుకొని పెట్టుకోవడం దాపెట్టుకోవాలి. కానీ ఆరుగాలం కష్టపడి సంపాదించిన నగదంతా దొంగలు దోసుకుపోయారు. ఇంకా దొరికి రికవర్ అయ్యి అది వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఎంత మూర్తుందేమో తెలియదు. కానీ ఇంకా సుమారు 15 లక్షల వరకు అయితే నష్టం జరిగిందిలా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దర్జాగా తాళాలు పగలగొట్టి బీరువా ఓపెన్ చేసేసి ఎట్లా దొంగలు ఎత్తుకపోయినరు. ఇప్పటి నుంచి అయినా అందరు జాగ్రత్తగా ఉండాలని జేసీఎల్ ఇన్స్టిట్యూట్తో పాటు జడ్చర్ల పోలీసు వాళ్ళు కూడా కోరుకుంటారు. మరి చూడాలి ఇప్పటి నుంచి అయినా జనాలు జాగ్రత్తగా ఉంటారో లేదో. పార్కు దగ్గర రోడ్ నెంబర్ వచ్చినాము. వచ్చే వరకు మా ఇంట్లో దొంగలు పడిండ్రు. క్యాష్ పోయింది, అమౌంట్ క్యాష్ 30,000 వరకు పోయింది. గోల్డ్ ఒక 12,000 తులాల వరకు, 12 తులాల వరకు. సిల్వరు ఒక ½ కేజీ ఎంత. సిల్వర్ ½ కేజీ. పోలీసులకు సమాచారం పోలీసులకు అందించింది. పోలీసులు వచ్చి చూసిపోయినారు. మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ అన్నీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటామని చెప్పారు.